నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీకి చీఫ్. టాలీవుడ్ లో పవర్ స్టార్ మాత్రమే కాదు, టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కూడా. అంతేకాకుండా ప్రాచీన జాపనీస్ కళ అయిన కెంజుట్సులో కూడా అధికారిక ఎంట్రీతో పవన్ కళ్యాణ్ దేశంలోనే అరుదైన గుర్తింపును పొందారు. అసలేంటి జపాన్ కెంజుట్సు? పవన్ కి ప్రవేశం ఎలా దక్కింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొచ్చిన టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొందడంతో పవన్ అరుదైన చరిత్రాత్మక గుర్తింపును సాధించారు. ఇది జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో భారతీయుడికి, మరీ ముఖ్యంగా తెలుగు వ్యక్తికి లభించిన అత్యంత అరుదైన గౌరవంగా నిలిచింది. 3 దశాబ్దాలకు పైగా క్రమశిక్షణతో, అంకిత భావంతో సాగించిన సాధన పరిశోధనలకు ఫలితంగా ఈ గొప్ప గుర్తింపు లభించింది. సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన ప్రముఖ జపనీస్ సంస్థ సోగోబుడో కన్రికై నుంచి 5th డాన్ పురస్కారాన్ని కూడా పవన్ అందుకున్నారు. అంతేకాదు సోకే మురమత్సు సెన్సీ నాయకత్వంలోని టకెడా షింగెన్ క్లాన్ లో జపాన్ బయట తెలుగు మాట్లాడే మొదటి వ్యక్తిగా స్థానం సంపాదించారు పవన్. ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం. వీటితో పాటు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుని ప్రదానం చేసింది. ఇండియన్ సెలబ్రిటీలో మొదటిసారి లభించిన టైటిల్ ఇది. ఇండియా జపాన్ సాంస్కృతిక సంబంధాలకు ఇది గర్వకారణంగా నిలిచింది. Is a very serious and dedicated practitioner, to be frank. वो कोई सा भी काम लेते हैं ना वो लोग, वो बहुत सीरियसली करते हैं उसमें. मैंने पूरा उसमें बोलते हैं ना, डूब जाता हूँ, पूरा डूब के करते हैं वो. सो सीरियसली उन्होंने लेके उसको प्रैक्टिस करता है. ऐसा जस्ट शो पुट अप मूवी के लिए, फिल्म के लिए नहीं. उन्होंने इन डेप्थ आर्ट बाय हार्ट उन्होंने जो है आर्ट में काम करते हैं. बट ही इज द फर्स्ट वन फ्रॉम वेयर गोल्डन ड्रैगन्स हैज अवॉर्डेड हिम. మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటికే ఎక్స్పర్ట్ అయిన పవన్ జపనీస్ కత్తిసాము కెంజుట్స్ లోనూ ఎంట్రీ సాధించారు. పవర్ స్టార్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు. అలా జపనీస్ సమురాయ్ పై ఇష్టం పెంచుకున్నారు. దానిపై మరింత డీప్ గా స్టడీ చేశారు. సమురాయ్ అయ్యేందుకు కెండేలో ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. 2020లో ట్రైనింగ్ ప్రారంభించిన పవన్ ఇప్పుడు దాన్ని వాడటంలో ఎక్స్పర్ట్ అయ్యారు. పవన్ లేటెస్ట్ మూవీ ఓజీలోనూ విజృంభించారు. అలా కెంజుట్స్, సమురాయ్లపై రీసెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ కత్తిసామేంటి, పవన్ దీనిపై ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ ఏంటి అనేది ఆసక్తిగా వెతుకుతున్నారు. కెంజుట్సు అనేది జపాన్ కు చెందిన ఓ ప్రాచీన యుద్ధ కళ. ఇది ప్రధానంగా కత్తిసాముపై ఆధారపడి ఉంటుంది. కెన్ అంటే ఖడ్గం, జుట్సు అంటే కళ, పద్ధతి అని అర్థం. మొత్తంగా ఖడ్గ నైపుణ్యం అని పిలుస్తారు. ఇది కేవలం ఆత్మరక్షణ విద్య మాత్రమే కాదు, శత్రువును యుద్ధంలో నిర్వీర్యం చేసే ప్రాణాంతకమైన విద్య. ఈ యుద్ధ కళ సుమారు 15వ శతాబ్దంలో జపాన్లోని సమురాయ్ యోధుల నుంచి పుట్టింది. యుద్ధ రంగంలో శత్రువులను ఎదుర్కొనేందుకు ఈ పద్ధతులను ఉపయోగించేవారు. ఈ ఆటలో కేవలం కత్తి తిప్పటమే కాకుండా సరైన భంగిమ, టైమింగ్, వ్యూహాలను నేర్పిస్తారు. సాధారణంగా ట్రైనింగ్ కోసం చెక్క ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. దీన్నే బొకెన్ అంటారు. తరువాత అస్సలు కటానా ఖడ్గాలను గాని, వెదురుతో చేసిన షినైలని గాని వాడతారు. దీన్నే శిక్షణలో శరీరం, మనస్సు, ఖడ్గం 3 ఏకతాటిపైకి రావాల్సి ఉంటుంది. కెంజుట్స్ లో అత్యంత ముఖ్యమైన భాగం కాటా. ఇది ఊహాజనిత ప్రత్యర్థితో గాని, భాగస్వామితో చేసే నిర్ణీత కదలికల ద్వారా ఈ విద్యను అభ్యసిస్తారు. ఇది ఆట కంటే యుద్ధ రంగానికి అవసరమైన ప్రాణాంతకమైన పద్ధతులపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కెంజుట్సు సంప్రదాయక యుద్ధ విద్య. యుద్ధంలో గెలిచేందుకు అవసరమైన ప్రాచీన పద్ధతులను నేర్పుతుంది. ఇక కెంజుట్సు నుంచి ఉద్భవించిన ఆధునిక క్రీడ కెండో. దీనిలో రక్షణ కవచాలు ధరించి వెదురు కర్రలతో పోటీ పడతారు. ఇందులో రూల్స్ తక్కువ, యుద్ధ తంత్రాలు ఎక్కువ. ప్రస్తుతం దీన్ని శారీరక దృఢత్వం, ఏకాగ్రత, ఆత్మరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా నేర్చుకుంటున్నారు. ఇండియాలో పవన్ కళ్యాణ్ ఈ కళలో శిక్షణ పొందటం ద్వారా ఇది ట్రెండింగ్ లోకొచ్చింది. కెంజుట్సు గురించి వినడానికి బాగానే ఉంటుంది, కానీ నేర్చుకోవాలంటేనే అది అంత ఈజీ కాదు. ఇది కత్తి యుద్ధంలో టెక్నిక్తో మాత్రమే ముడిపడి లేదు. దీని బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అదే శతాబ్దాలుగా ఈ కళని అంతరించిపోకుండా చేసింది. అందుకే అంటారు, కెంజుట్సు కత్తి సాము నేర్చుకోవాలంటే అది కత్తి మీద సామేనని. కెంజుట్సు నేర్చుకోవటం అంత ఈజీ కాదా?
ఏళ్ల తరబడి సాధనతోనే పూర్తిగా నేర్చుకోగలమా? ఎస్, కెంజుట్సు అనేది మామూలు మార్షల్ ఆర్ట్ కాదు. ఇదొక ప్రత్యేకమైన స్వతంత్రమైన యుద్ధ కళ. దీన్ని జపాన్ ప్రజలు సాంస్కృతిక తాత్విక వారసత్వంగా భావిస్తారు. అందుకే ఇప్పటికీ దీనిలో ట్రైనింగ్ తీసుకుంటారు. కెంజుట్సులో ఉపయోగించే ఖడ్గాన్ని కటానా అంటారు. ఇవి కాస్త వంకరగా పదునుగా ఉండే జపాన్ సంప్రదాయ కత్తులు. శిక్షణ సమయంలో వెదురు బొంగుతో చేసిన కత్తులతో ట్రైనింగ్ ఇస్తారు. నైపుణ్యం, కత్తి మీద పట్టు పెరిగాక అసలైన కటానాలిస్తారు. కెంజుట్సులో కత్తి పట్టుకోవటం ఒక్కటే కాదు, కాటా కూడా ముఖ్యమే. కాటా అంటే పరిస్థితులకు తగ్గట్లుగా కాళ్లు కదపటం కూడా ఓ కళే. అందుకే కెంజుట్సు నేర్పించే మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ లో ఈ విద్య ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. ఈ కళ సాధనతో మనిషిలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సహనం, ప్రశాంతత, సెల్ఫ్ కంట్రోల్, ధైర్యం, క్రమశిక్షణ పెరుగుతాయి. కెంజుట్స్ కి మోడర్న్ వెర్షనే కెండో. ఈ యుద్ధ కళలు ఇప్పుడు జపాన్ వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. కెంజుట్సుని పూర్తిగా నేర్చుకోవాలంటే ఏళ్ల తరబడి సాధన చేయాలి. జపాన్ నటుల్లో కొందరికి ఇందులో ప్రావీణ్యముంది. ఇండియాలో మాత్రం ఈ ఘనత ఒక్క పవన్ కళ్యాణ్ కే దక్కింది. హాలీవుడ్ సినిమాల కోసం టామ్ క్రూజ్, కీను రీవ్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే కత్తి విద్యలో బేసిక్స్ తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. అలాగే కెంజుట్స్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. అందుకే గౌరవ సూచకంగా ఆ ఖడ్గాన్ని బహుకరించారు. మార్షల్ ఆర్ట్స్ లో 5th డాన్ అనేది కేవలం శారీరక దృఢత్వం పైనే కాదు, ఆ విద్య పట్ల ఉన్న అవగాహన, అనుభవం మీద కూడా ఇస్తారు. ఆ విద్యలో చూపిన ప్రతిభకు, దానికి వారు చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా గురువులు ఇలాంటి బిరుదులివ్వటం మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో సాధారణమే. ఈ 5th డాన్ గౌరవం కూడా పవన్ కి దక్కింది. జపాన్లోని సమురాయ్ యోధులు యుద్ధంలో ఉపయోగించే ఖడ్గ యుద్ధ కళ ఈ కెంజుట్సు. నిజమైన యుద్ధ పరిస్థితుల్లో ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలో ఇందులో నేర్పిస్తారు. కత్తితో ప్రత్యక్ష యుద్ధ రంగంలోకి దిగితే ఎలాంటి కదలికలు ఉండాలో చూపుతారు. గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధ్యమయ్యే అత్యంత కఠినమైన శిక్షణగా జపాన్ యోధులు చెప్తారు. దేనిలో రాణించాలంటే శారీరకమైన శక్తి మాత్రమే కాకుండా మనసు స్థిరత్వం, క్రమశిక్షణ కూడా కావాలి. కెంజుట్స్ లో ప్రాక్టీస్ చేసేవారు కత్తి చేతిలో పట్టుకుని శత్రువును ఎదుర్కోవటం, డిఫెన్స్, అటాక్ లాంటి టెక్నిక్లు నేర్చుకుంటారు. ఇది కేవలం శారీరక శిక్షణ మాత్రమే కాదు, మానసిక ఏకాగ్రతను కూడా పెంచుతుంది. జపాన్ బయట ఈ కళలో అధికారిక గుర్తింపు పొందటం చాలా అరుదు. ఎందుకంటే ఇది సమురాయి సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. కెంజుట్సు చరిత్ర శతాబ్దాల నాటిది. ఆ కాలంలో యోధులు యుద్ధాల్లో కత్తితో పోరాడేవారు. ఆధునిక కాలంలో ఇదొక గేమ్ గా మారినప్పటికీ సంప్రదాయ కెంజుట్సు ఇప్పటికీ జపాన్ లోని కొన్ని క్లాన్లు మాత్రమే కొనసాగిస్తున్నాయి. టకేడా షింగన్ క్లాన్ లాంటివి ఈ సంప్రదాయ జపాన్ యుద్ధ కళని కాపాడుతున్నాయి. జపాన్ బయట కెంజుట్సు స్కూల్స్ ఉండటం దాదాపు అసాధ్యం. అంతేకాదు జపాన్ లో కెంజుట్సులో ట్రైనింగ్ పొందటం అనేది అద్భుతమైన గౌరవం. జపాన్లో సమురాయిలు ఉద్భవించినప్పుడు సెంగోకు కాలంలో దేశంలో నిరంతర యుద్ధాలు జరుగుతున్న వేళ వందలాది స్కూల్స్ పుట్టాయి. ప్రతి స్కూల్ కు దాని సొంత టెక్నిక్లు, ఫిలాసఫీ, రహస్యాలుండేవి. తరువాత కొన్నేళ్లకు కెంజుట్సు యుద్ధ నైపుణ్యం నుంచి ఆత్మశుద్ధి, జెన్ బుద్ధిజంతో ముడిపడింది. మెయిజీ రెవల్యూషన్ తరువాత సమురాయ్ వర్గం అంతరించడంతో కత్తులు నిషేధించారు. అలా కెంజుట్సు అంతరించిపోయే స్థితికి చేరింది. కానీ పోలీసు, సైన్యం శిక్షణ కోసం కెంజుట్సు మళ్లీ ఊపిరి పోసుకుంది. ఫుట్ వర్క్, టైమింగ్, మైండ్ కంట్రోల్ ఇందులో కీలకంగా మారాయి. ఇది సంవత్సరాల పాటు కొనసాగే కఠినమైన శిక్షణ. గురు శిష్య సంబంధం ద్వారానే పూర్తి స్థాయిలో నేర్చుకోవచ్చు. తమని తాము శుద్ధి చేసుకునేందుకు, శరీరం, మనస్సు, ఆత్మను ఒక్కటి చేసేందుకు ఇది సాయపడుతుంది. మానవుని అంతర్గత శక్తిని, శాంతిని, ఏకాగ్రతను వెలికితీసే మార్గం. ఇది నేర్చుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇదంతా కత్తి పట్టుకుని చేసే యుద్ధం మాత్రమే కాదు, ఇదొక సంపూర్ణ జీవన విధానం. శతాబ్దాలుగా సాగిన సాంస్కృతిక వారసత్వం, మానసిక, శారీరక శిక్షణ కలగలిసిన గాఢమైన సమ్మేళనం. అందుకోసమే ఈ కత్తి సాము నేర్చుకోవటం కూడా కత్తి మీద సాము లాంటిదేనని చెప్తారు.